అమెజాన్ సైట్కి లాగిన్ అయ్యాక అకౌంట్ లిస్ట్ రిటర్న్ ఆర్డర్స్ ఉన్నాయి. అకౌంట్ లిస్ట్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యువర్ ప్రైమ్ మెంబర్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. యువర్ ప్రైమ్ మెంబర్షిప్ మీద టచ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రైమ్ ప్లాన్ ఫ్రీ ట్రయల్ రెన్యువల్ డేట్ జూన్ 11, 2025. మేనేజ్ మెంబర్షిప్ ఉంది. యువర్ బెనిఫిట్స్ ఫ్రీ ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, గేమింగ్ ఈజ్ బెటర్ విత్ ప్రైమ్ ఇయర్లీ యాక్సెస్. ఇవి ప్రైమ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్రైమ్ ప్లాన్ ఫ్రీ ట్రయల్ మీద టచ్ చేసుకుంటే మంత్లీ 299, ఆన్యువల్ ఇయర్ 1499. రెన్యువల్ డేట్ చూసుకుంటే లాస్ట్ పేమెంట్ డెబిట్ కార్డ్ ద్వారా ఈ ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది డియాక్టివేట్ అయితే చేస్తున్నాను. మేనేజ్ మెంబర్షిప్ మీద టచ్ చేసుకుంటే ఇక్కడ రెన్యువల్ రిమైండ్ అయితే ఉంది. ఈమెయిల్ SMS ద్వారా అయితే వస్తుంది. ఈ మెంబర్షిప్ని డియాక్టివేట్ చేస్తున్నాను. డియాక్టివేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇండి మెంబర్షిప్ అయితే ఉంది. ఇక్కడ టచ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక చూసిన బెనిఫిట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కీప్ మెంబర్షిప్, ప్రైమ్ ప్లాన్ ఆఫర్స్, కంటిన్యూ టు క్యాన్సిల్ అయితే ఉంది. నేను కంటిన్యూ టు క్యాన్సిల్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్సిల్ టు 4/6/2025 అయితే ఉంది. కీప్ మెంబర్షిప్ అని అడుగుతుంది, కావాలా వద్దని. ఇప్పుడు ఈ మెంబర్షిప్ని ఇండి మెంబర్షిప్ మీద టచ్ చేస్తున్నాను. మనకి మెంబర్షిప్ అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఇండి మెంబర్షిప్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ క్యాన్సిల్డ్ అని అయితే వచ్చింది. ఇక్కడ మనకి రీఫండ్ విల్ బి ప్రొసీడ్ 3-5 days. డెబిట్ కార్డ్ ద్వారా యాక్టివేట్ చేసుకునేటప్పుడు ₹2 కట్ అవుతాయి. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ₹2 యాడ్ అవుతాయి. రిటర్న్ అయితే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్.